వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం ఇప్పుడు ఒక వింతైన చిక్కుముడిలో పడింది. సుమారు $450 మిలియన్ ప్రకారం సుమారు 4,000 కోట్ల పైచిలకు విలువైన బ్రహ్మోస్ కొనుగోలుకు ఇండోనేషియా సిద్ధమవుతున్న తరుణంలోనే జకార్తా ప్రభుత్వం పాకిస్తాన్, చైనా సంయుక్తంగా తయారు చేసిన JF-17 థండర్ యుద్ధ విమానాలపై ఆసక్తి చూపడం భారత్ను విస్మయానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను షేక్ చేసిన లిక్కర్ స్కామ్ మరో మలుపు తిరిగింది. విచారణకు రావాలని మాజీ వైసీపీ లీడర్ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 మధ్య అమలు చేసిన మద్యం విధానంలో అనేక అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రపంచంలోని ఎవరితోనూ కలవకుండా అడవిలోనే విడిగా బతికే ఒక తెగకు సంబంధించిన అద్భుతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెరు దేశంలోని దట్టమైన అమెజాన్ అడవుల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. దాదాపు 750 మంది జనాభా ఉన్న మాస్కో పిరో అనే తెగవాళ్లు ఈ వీడియోలో కనిపించారు. వీళ్ళు సాధారణంగా మనుషులకు కనిపించకుండా అస్సలు ఇష్టపడరు. నది ఒడ్డిన ఇసుకలో ఈ తెగవాళ్లు నడుచుకుంటూ రావడం వీడియోలో కనిపిస్తోంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా మయూర్ అశోక్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట గంగారంలో తన వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం సహా రాజకీయ అంశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశ్లేషించారు. అధికారం కోసం పథకాలు ఏర్పాటు చేసే దుస్థితికి రాజకీయాలు చేరిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు సంక్షేమాన్ని ఇస్తూ వ్యవసాయాన్ని కాపాడుకోవాలని మంత్రి అన్నారు. అనవసర పథకాల గురించి ప్రజలకు ధైర్యంగా వివరించగలగాలని, విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అందించి అనవసర పథకాలు కట్టడి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. హరిత హోటల్ ప్రాంగణంలో జరిగే భేటీలో ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సమావేశం తర్వాత రాత్రి మేడారంలోనే ముఖ్యమంత్రి మరియు మంత్రులు బస ఉండనున్నారు. అలాగే కొత్తగా నిర్మించిన గద్దెల ప్రారంభోత్సవం జరగనుంది. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీతాఫలం మండి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నోముల ప్రకాష్ ఆధ్వర్యంలో అనుచరులతో కలిసి చేపట్టిన శాంతియుత ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. నోముల ప్రకాష్ నేతృత్వంలో సాగుతున్న ర్యాలీని చిలకలగూడ పోలీసులు అడ్డుకుని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నోముల ప్రకాష్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు తమ పోరాటం ఆగదన్నారు. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాక జాతీయ రాజకీయాలు కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఎంసీలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో ఏఐఎంఐఎం పార్టీ హవా కొనసాగుతోంది. ముంబై, నాందేడ్ సహా అనేక ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలో ఏఐఎంఐఎం పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. బీఎంసీలో ఇప్పటికే ఈ పార్టీ 2 స్థానాలను కూడా గెలుచుకుంది. అలాగే నాందేడ్లో 14 స్థానాల ఆధిక్యంలో ఉంది. అహల్యానగర్, చంద్రాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఓవైసీ పార్టీ మొదటిసారిగా బలమైన ఉనికిని చాటుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలో రాసుకుంటున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఇరాన్, ఇజ్రాయెల్ నేతలతో ఫోన్లో మాట్లాడారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నామని, సంబంధిత పక్షాలతో నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహిస్తున్నామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన పుతిన్ ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాల పరిస్థితులపై చర్చించారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. అక్రమ బెట్టింగ్, ఆన్లైన్ జూదంపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. యువతను మత్తులోకి నెట్టేస్తున్న ఈ అక్రమ కార్యకలాపాలపై చెక్ పెట్టే దిశగా 242 బెట్టింగ్ జూదం వెబ్సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు బెట్టింగ్ జూదాన్ని ప్రమోట్ చేస్తున్న దాదాపు 8,000 వెబ్సైట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇటీవల రియల్ మనీ గేమింగ్ యాప్లపై నిషేధం విధించిన కేంద్రం ఇప్పుడు అక్రమ వెబ్సైట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. కర్నూలు పట్టణంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. నంద్యాల రోడ్డులో ఉన్న బిషప్ చర్చి షాపింగ్ కాంప్లెక్స్లోని పలు దుకాణాలను చర్చి సిబ్బంది అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో కూల్చివేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీస నోటీసులు కూడా జారీ చేయకుండా ఈ చర్యకు పాల్పడటంపై స్థానిక వ్యాపారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా అనిత ఫోటో స్టూడియో మరియు అనిత ఏజెన్సీ దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు మరియు షాప్ యజమాని అవిలాష్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నంద్యాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని లలితానగర్లో మల్లిక అనే వివాహిత ఆమె 2 పిల్లలకు విషయం ఇచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి మల్లిక, 2 పిల్లలు మృతి చెందారు. కుటుంబ కలహాలే కారణమంటూ ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులను మనుషుల్లా చూడటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్పర్సన్, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపైన వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ హత్య రాజకీయాలతో చలి కాచుకుంటుందని దుయ్యబట్టారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్త మందా సల్మాన్ను టీడీపీ గుండాలు దాడి చేసి తీవ్రంగా కొట్టి చంపడాన్ని మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇటీవల మహిళలను లక్ష్యంగా చేసుకుని గుర్తులేని దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి బంగారు గొలుసులు లాక్కొని పరారవుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.